హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. స్లేట్ 2020 పిరికి వాళ్ళు ఈ సినిమా చూడకండి, ప్రక్కన పెట్టేయండి. అర్ధనగ్నంగా కట్టేసి ఉన్న ఇద్దరు అమ్మాయిలు, రక్తంతో తడిసిన వాళ్ళ శరీరాలు, హృదయ విదారకంగా అనిపించే వారి ఏడుపులు, ఇవన్నీ చూసి మనకి ఒళ్ళు జలధరించేలా ఈ సినిమా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం చెప్పుకునే సినిమా పేరు స్లే. ఇదొక థ్రిల్లర్. ఓపెనింగ్ లోనే మనకు ఒక సైకో కిల్లర్ ఇద్దరు అమ్మాయిలను కట్టేసి ఒక అమ్మాయి కడుపులో పేగులను కోసి వాటిను ఆమెకే చూపిస్తాడు. ఇక పక్కనే ఉన్న మరొక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమె చెవిలో ఏదో మెల్లిగా చెప్తాడు. దాంతో ఆమె బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ కిల్లర్ వాళ్ళ ఇద్దరిని ఒక రంపంతో నిలువుగా కోస్తూ ఉంటే సీన్ అక్కడితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఒక వాటర్ ప్లాంట్ దగ్గర దాన్ని చూసుకోవడానికి జేమ్స్ అనే ఒక అతను ఉంటాడు. అలాగే అక్కడే నికోల్ అనే అమ్మాయి వాటర్ ప్లాంట్ మేనేజర్. ఆమె ఒక కస్టమర్తో ఫోన్లో మాట్లాడుతూ ఈ క్రిస్మస్కు ఆ వాటర్ ప్లాంట్లో ఎలాంటి మర్డర్ జరగదు, మీరు టెన్షన్ పడకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే ఆమెకు మరొక కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది ఎవరో కాదు, ఆమె హస్బెండ్. అతను ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ నీకు నీ సెక్యూరిటీ గార్డుకు మధ్య ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అంటాడు. దాంతో నికోల్ తన భర్తతో ఫోన్లోనే బాగా గొడవ పడుతుంది. అప్పుడు ఆమె భర్త నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నా అంటూ ఫోన్ కట్ చేస్తాడు. నికోల్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి జేమ్స్తో కలిసి సిగరెట్ తాగుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఈ వాటర్ ప్లాంట్ను త్వరలోనే గవర్నమెంట్ కొనేస్తుంది అని, నువ్వు మరొక జాబ్ వెతుక్కోవడం మంచిదని చెప్తోంది. కానీ జేమ్స్ మాత్రం ఆమె మాటలు వినకుండా ఆ సైకో కిల్లర్ చాలా దారుణంగా ఆ ఇద్దరి అమ్మాయిలను చంపిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అది కూడా జేమ్స్ కళ్ళ ముందే జరగడంతో అతను ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేకపోతుంటాడు. తర్వాత సీన్లో ఒక వ్యక్తి ఆ ఆఫీస్కు వస్తాడు. అతడు డైరెక్ట్గా నికోల్ దగ్గరకు వెళ్ళి ఈరోజు టామ్ డ్యూటీకి రావడం ద్వారా తన బదులు నేను ఈరోజు డ్యూటీ చేస్తాను అంటాడు. కానీ నికోల్కు బాగా కోపం వస్తుంది. ఈ విషయం నాకు టామ్ ముందే ఎందుకు కాల్ చేసి చెప్పలేదు అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి తాను వాళ్ళ ఫ్యామిలీతో కలిసి బాగా బిజీగా ఉన్నాడు, అందుకే చెప్పలేదు అంటాడు. చివరకు నికోల్ సార్ టామ్ బదులుగా ఈరోజు నైట్ అంతా నువ్వే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేయు, కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి అని అతనికి చెప్పి వెళ్ళిపోతుంది. మరొక వైపు జేమ్స్ ఆ వాటర్ ప్లాంట్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కానీ అతనికి అక్కడ ఏదో వింతగా అనిపిస్తూ ఇక్కడ ఏదో జరుగుతుంది అని డౌట్ వస్తుంది. కొత్త సెక్యూరిటీ గార్డ్ మాత్రం డ్రెస్ వేసుకొని ప్లాంట్లోకి వెళ్ళి అంతా అబ్జర్వ్ చేస్తూ తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్న అతను జేమ్స్కు కనిపిస్తాడు. అప్పుడు జేమ్స్ ఈరోజు ఇక్కడ చాలా మర్డర్స్ జరుగుతాయి, అందుకే నువ్వు జాగ్రత్తగా ఆఫీస్లోనే ఉండాలి అని చెప్తాడు. దాంతో అతను భయపడి ఆఫీస్ లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకొని అదే సమయానికి నికోల్ భర్త డేల్ ఆమె కోసం వచ్చి అతన్ని కొట్టి నికోల్ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో నికోల్ ఎక్కడా అని ఆ కొత్త సెక్యూరిటీ గార్డ్ను అడుగుతాడు. అతను భయపడుతూ ఆమె బయటకు వెళ్ళింది అని చెప్తాడు. అప్పుడు డేల్ నువ్వే టామ్వా అని అడుగుతాడు సెక్యూరిటీ గార్డ్. నేను కాదు అని చెప్తాడు. దాంతో డేల్ అతన్ని వదిలేసి ఆ వాటర్ ప్లాంట్లో నికోల్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అతనికి ఒక అమ్మాయి ఏడుపు వినిపిస్తుంది. డేల్ ఆ సౌండ్ వస్తున్న వైపు వెళుతూ ఉండటంతో అతన్ని వెనకాల నుంచి వచ్చి ఎవరో పొడుస్తారు. దాంతో అతనికి బాగా బ్లడ్ పోయి అక్కడే చనిపోతాడు. నెక్స్ట్ సీన్లో మనకు ఒక అమ్మాయి బాగా గట్టిగా అరుస్తూ కనిపిస్తోంది. ఆమెను శాంటా క్లాస్ డ్రెస్ వేసుకున్న ఒక కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు. జేమ్స్ కొత్త సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వచ్చి సిటీలో ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. అంతేకాదు 5 years బ్యాక్ ఎవరైతే ఇద్దరు అమ్మాయిలను చాలా దారుణంగా చంపేశారో ఆ కిల్లరే ఈ కిడ్నాప్ కూడా చేశాడని నాకు అనిపిస్తుంది అంటాడు. ఇక ఆ కిల్లర్ తను కిడ్నాప్ చేసిన అమ్మాయిని తీసుకొని ఖచ్చితంగా ఇక్కడికే వస్తాడు అనుకొని జేమ్స్ తన దగ్గర ఉన్న గన్ తీసుకొని దాంట్లో బుల్లెట్స్ లోడ్స్ చేస్తూ ఆ కిల్లర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మెల్లగా నైట్ అవుతుంది. అదే సమయంలో కొత్త సెక్యూరిటీ గార్డ్ ఆఫీస్ లోపల నుంచి బయటకు వచ్చి కార్లో ఏవో పేపర్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు జేమ్స్ అతని దగ్గరికి వచ్చి నువ్వు బయట ఉండకు, లోపలికి వెళ్ళిపో, బయట ఉండటం అంత సేఫ్ కాదు అంటాడు. అప్పుడే వాళ్లకు ఒక అమ్మాయి అరుపులు వినిపిస్తాయి. దాంతో ఇద్దరు అక్కడికి పరిగెడతారు. అక్కడ వాళ్లకు ఒక అమ్మాయి పాలిథిన్ కవర్లో చుట్టూ చేతులు కాళ్ళు కట్టేసి కనబడుతుంది. వీళ్ళు వెంటనే ఆమెను సేవ్ చేస్తారు. ఆమె బాగా ఏడుస్తూ నన్ను ఒక శాంటా క్లాస్ కిడ్నాప్ చేశాడు, అతను నాతో పాటు ఇంకో మనిషిని కూడా కిడ్నాప్ చేశాడు, కానీ ఆ మనిషిని తనతోనే తీసుకు వెళ్ళాడు, అతను మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను చంపుతాడు అని భయంగా ఉంది, నన్ను ఇక్కడ నుంచి సేఫ్ ప్లేస్కు తీసుకు వెళ్ళండి అంటుంది. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ నువ్వేం భయపడకు, నిన్ను మేము సేఫ్గా ఇంటికి తీసుకెళ్తామని చెప్తాడు. అయితే అప్పుడే వాళ్లకు వాటర్లో నుండి ఏవో శబ్దాలు వినిపిస్తాయి. దాంతో అందరూ భయపడతారు.
కానీ జేమ్స్ ధైర్యం చేసి నీళ్ళలోకి వెళ్తాడు. అతని కోసం వీళ్ళు ఇద్దరు చూస్తూ ఉంటారు. కానీ జేమ్స్ ఎంతసేపటికి రాకపోయేసరికి బాగా భయపడతారు. సరిగ్గా అదే సమయానికి జేమ్స్ వాటర్లో నుండి బయటికి వస్తాడు. కానీ అతని చేతిలో మరొక మనిషి చెయ్యి ఉంటుంది. అది చూసి ఆ అమ్మాయి అండ్ కొత్త సెక్యూరిటీ గార్డ్ షాక్ అవుతారు. ఇక అమ్మాయి కిల్లర్ ఎవరిదో చెయ్యి నరికేశాడు, నన్ను కూడా చంపేస్తాడు అని టెన్షన్ పడుతోంది. జేమ్స్ మాత్రం ఆమెను టెన్షన్ పడద్దు అని అసలు ఆ కిల్లర్ ఎలా ఉన్నాడని అడుగుతాడు. దానికి అమ్మాయి అతను శాంటా క్లాస్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు, నాకు అతని ఫేస్ కనిపించలేదు అంటుంది. జేమ్స్ మనం ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు, అందరం ఆఫీస్ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుందామని కొత్త సెక్యూరిటీ గార్డ్ అలాగే ఆ అమ్మాయి తీసుకుని వెళ్తుంటే వారికి మధ్యలో చాలా భయంకరమైన సౌండ్స్ వినిపిస్తాయి. కానీ వాళ్ళు త్వరగా అక్కడి నుంచి పరిగెత్తి ఆఫీస్ లోపలికి వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత జేమ్స్ గార్డ్ నువ్వు ఈ అమ్మాయిని చూసుకుంటూ ఆఫీస్లోనే ఉండు, నేను బయటికి వెళ్ళి వస్తాను అంటాడు. ఆఫీస్లో ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి కొత్త సెక్యూరిటీ గార్డ్ చాలా భయపడుతూ కూర్చుంటారు. వాళ్ళు అలా ఎంతసేపు వెయిట్ చేసినా కూడా జేమ్స్ రాడు. అప్పుడు వాళ్లకు ఏం చేయాలో తెలియక భయపడుతూ ఉంటారు. సడన్గా జేమ్స్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి మీరు అర్జెంటుగా బయటకు రండి, మనం ఈ కార్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటాడు. వెంటనే ఆ అమ్మాయి అండ్ సెక్యూరిటీ గార్డ్ బయటకు వచ్చి కార్ ఎక్కుతారు. ఇక వీళ్ళు వాటర్ ప్లాంట్ నుంచి కార్లో కొంత దూరం వెళ్ళగానే మెయిన్ గేట్ లాక్ అయ్యి ఉంటుంది. దాంతో దాని లాక్ కోసం అందరూ మళ్ళీ ఆఫీస్ లోపలికి వెళ్తారు. అక్కడ కీ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే జేమ్స్కు ఒక రూమ్లో తాళ్లతో కట్టేసి ఉన్న నికోల్ కనిపిస్తుంది. ఆమెను చూసి జేమ్స్ షాక్ అవుతాడు. కానీ అప్పుడే అతనికి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే నికోల్ను ఒక ఎరగా వాడుకొని ఆ కిల్లర్ నుంచి తప్పించుకోవచ్చు అని. దాంతో జేమ్స్ ఒక ప్లాన్ వేస్తాడు. ఇక బయట కార్లో కూర్చున్న అమ్మాయికి ఎదురుగా ఒక బాగా వీక్గా ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. కానీ ఆమె అతన్ని చూసి చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే సెక్యూరిటీ గార్డ్ మళ్ళీ కార్లోకి వచ్చేస్తాడు. ఇక అమ్మాయికి ఆ వ్యక్తి కూడా కనిపించడు. సెక్యూరిటీ గార్డ్ ఆమెను ఎందుకు భయపడుతున్నారు అని అడిగితే ఆమె తనకు బాగా వీక్గా ఉన్న వ్యక్తి కనిపించాడు అని చెప్తోంది. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ అలా అయితే మనం అతన్ని కాపాడాలి, ఇక్కడే వదిలేసి వెళ్ళకూడదు అంటాడు. ఇద్దరూ కలిసి కారు దిగి అతని కోసం వాటర్ ప్లాంట్ లోపల వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉంటే వాళ్ళకు డేల్ను ఆ కిల్లర్ చంపేసి ఒక చైర్కు కట్టేసి ఉంచడం కనిపిస్తుంది. దాంతో ఇద్దరు భయపడతారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇతను తాను చూసిన వ్యక్తి కాదు అని చెప్తోంది. ఇక జేమ్స్ మళ్ళీ ఆఫీస్ లోపలికి వచ్చి నికోల్ కట్లు విప్పేస్తాడు. అప్పుడు ఆమె అతన్ని తిడుతూ మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం అని చెబుతోంది. అప్పుడు వాళ్ళు వాటర్ ప్లాంట్ నుంచి బయటపడే మార్గం వెతుకుతూ ఉంటారు. మరొక వైపు సెక్యూరిటీ గార్డ్ అండ్ ఆ అమ్మాయి మళ్ళీ కార్ లోపలికి ఎక్కేస్తారు. అయితే అదే సమయంలో వాళ్లకు ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. దాంతో సెక్యూరిటీ గార్డ్ ఆ సౌండ్స్ వస్తున్న వైపుకు పరిగెడతాడు. ఇక నికోల్ ఆఫీస్ లోపల నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటే తన ప్రక్కనే ఉన్నట్టుగా ఆమెకు కనిపిస్తోంది. దాంతో ఆమె భయపడి డోర్ తీసుకుని వచ్చి చూసేసరికి అక్కడ టామ్ చనిపోయి ఉంటాడు. అతను పక్కనే కొత్త సెక్యూరిటీ గార్డ్ కూడా కనిపిస్తాడు. దాంతో నికోల్ నువ్వు ఎందుకు టామ్ని చంపావు అని అడిగితే కానీ సెక్యూరిటీ గార్డ్ నేను అతన్ని చంపలేదు, నేను వచ్చేసరికి అతను చనిపోయి ఉన్నాడని చెప్తాడు. కానీ నికోల్ అతని మాటలు నమ్మకుండా అతన్ని కొట్టి పరిగెడుతుంది. గేట్ దగ్గర సైకో కిల్లర్ జేమ్స్ సేవ్ చేద్దాం అమ్మాయిని పట్టుకొని ఆమెని ఒక పెద్ద పైపు కట్టేసి బాగా టార్చర్ పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఒక డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని అమ్మాయి బాడీలోకి దాన్ని దింపుతూ ఆమెని టార్చర్ పెడతాడు. కాసేపటికి అక్కడికి జేమ్స్ వచ్చేసరికి కిల్లర్ ఉండడు. దాంతో అతను అమ్మాయిని సేవ్ చేస్తుంటే అదే సమయానికి ఒక బాణం వచ్చి అమ్మాయి నోట్లో దిగుతుంది. అది చూసి సెక్యూరిటీ గార్డ్ భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. మెయిన్ గేట్ నుంచి పారిపోవడానికి నికోల్ ట్రై చేస్తుంటే ఆమెను కొత్తగా రూమ్లో బంధించి అప్పుడు నికోల్ ప్లీజ్ నన్ను వదిలే అంటుంది. దానికి సెక్యూరిటీ గార్డ్ నేను సెక్యూరిటీ గార్డ్ని కాదు, నేను ఒక నటుణ్ణి అని ఆమెను బయటకు తీసుకువెళ్ళి డిస్కో లైట్స్తో ఆమెను ఒక పోల్కు కట్టేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడికి వచ్చిన జేమ్స్ నికోల్ను కాపాడదాం అని వస్తుంటే కిల్లర్ శాంటా క్లాస్ డ్రెస్లో వచ్చి కత్తితో నికోల్ గొంతు కోసి చంపేస్తాడు. అప్పుడు జేమ్స్ కోపంతో అతని వెంట పడేసరికి కిల్లర్ పరిగెత్తుతూ వెళ్తాడు. జేమ్స్ అతన్ని చేస్ చేస్తాడు. ఇక చివరకు జేమ్స్ కిల్లర్కు గన్ గురిపెట్టి అతన్ని చంపబోతుంటే సడన్గా అతని తల మీద ఎవరో రాడ్ మీద కొడతారు. కట్ చేస్తే జేమ్స్ ఒక దగ్గర తాళ్లతో కట్టేసి ఉంటాడు. అతని ఎదురుగా కొత్త సెక్యూరిటీ గార్డ్ నిలబడి ఉంటాడు. అతను జేమ్స్తో నేను సెక్యూరిటీ గార్డ్ కాదు సైకో కిల్లర్ అన్నాను, నువ్వు 5 years బ్యాక్ మా అన్న 2 అమ్మాయిలను చంపుతుంటే నువ్వు తన్ని షూట్ చేశావు,
నా అన్న దాని నుంచి కోలుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. అందుకే ఇప్పుడు ఇద్దరం కలిసి నీ మీద రివెంజ్ ప్లాన్ చేసాం అంటాడు. అప్పుడు జేమ్స్ ప్లీజ్ నన్ను త్వరగా చంపేయి అంటాడు. అప్పుడు సైకో కిల్లర్ అన్న నేను నిన్ను చంపను, నా తమ్ముడు నిన్ను మెల్లిగా టార్చర్ పెడుతూ చంపుతాడు అని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సైకో కిల్లర్ లోపలికి వచ్చి హీరోను చంపబోతుంటే హీరో తెలివిగా అతని మీదకు అటాక్ చేసి కిల్లర్ కడుపులో పొడిచి గన్ పట్టుకొని బయటికి వచ్చి కిల్లర్ అన్నయ్యని కూడా చంపేస్తాడు. ఇక ఇద్దరిని చంపేశాను అని జేమ్స్ అనుకుంటుంటే సడన్ గా కిల్లర్ వచ్చి జేమ్స్ ను కత్తితో పొడిచి చంపేస్తాడు. అలా సినిమా ఎండ్ అవుతుంది. చూసారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.